నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న 3 BHK ఫ్లాట్ అండి. మెయిన్ డోర్ ముందు సేఫ్టీ గ్రిల్స్ పెట్టేస్తున్నాయి. ఇదంతా మనకు హాల్ వస్తుంది. ఈ అపార్ట్మెంట్లో మొత్తం మనకి 3 ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి. అందులో మనకి రోడ్డు వైపు అయితే 2 వచ్చాయండి. 2వ ఫ్లోర్లో ఒకటి, 4వ ఫ్లోర్ ఒకటి, స్టెప్స్ వైపు అయితే ఒకటి వచ్చింది 5వ ఫ్లోర్లో. నార్త్ ఈస్ట్ కార్నర్లో పూజ కోసం అయితే సెపరేట్గా ఒక రూమ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే మనకి వెంటిలేషన్ వచ్చిందండి. ఇదంతా కూడా మనకి రోడ్డు వైపు వస్తుంది. గాలి వెలుతురు అయితే ఎక్సలెంట్గా అనిపించింది. సేమ్ డిజైన్తో మనకి 2nd ఫ్లోర్ కూడా ఒకటి అందుబాటులోకి వస్తుంది. అదైతే వీడియో తీయట్లేదు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది, సేమ్ డిజైన్. కాస్త ముందుకెళ్తే ఇదంతా మనకి డైనింగ్ స్పేస్ అండి. డైనింగ్ స్పేస్ కూడా చక్కగా అనిపించింది. పైన కూడా మనకి సీలింగ్ కనిపిస్తుంది. రైట్ సైడ్లో మనకి గెస్ట్ బెడ్రూమ్ వచ్చింది. స్ట్రైట్గా ఫ్రంట్ ఎలివేషన్ వైపు అయితే వెంటిలేషన్ కనిపిస్తుంది. సీలింగ్ లైటింగ్ సెటప్ అయితే కనిపిస్తుంది. సెల్ఫ్లకైతే వుడ్ వర్క్ చేసి కనిపిస్తుందండి. రైట్ సైడ్ కార్నర్లో అయితే మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. ఈ ఫ్లాట్కి అయితే మొత్తం 3 బెడ్రూమ్స్ ఉంటాయి, 3 బాత్రూమ్స్ ఉంటాయి. కొన్ని ఫ్లాట్స్ అయితే మనకి 2 బాత్రూమ్స్ ఇస్తున్నారు 3 BHK ఫ్లాట్స్లో కూడా. లక్కీగా మనకి దీనికి 3 వస్తున్నాయండి. ఇది 2nd బెడ్రూమ్ వస్తుంది. స్ట్రైట్గా వెంటిలేషన్ కనిపించింది. పక్కన కొన్ని సెల్ఫ్లు విత్ వుడ్ వర్క్తో కనిపిస్తున్నాయి. సీలింగ్ కూడా లేటెస్ట్ డిజైన్. అది కంప్లీట్గా రీసెంట్గా అయితే పెయింటింగ్ చేశారు, రెన్యువేషన్ చేశారు. ఈ బెడ్రూమ్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. హ్యాండ్ వాష్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బాత్రూమ్ సైజెస్ అన్నీ కూడా లార్జ్ స్కేల్లో కనిపిస్తున్నాయి. కార్ పార్కింగ్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది. దీని పక్కనే మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. ఈస్ట్ వైపే స్ట్రైట్గా డబుల్ వెంటిలేషన్ వచ్చిందండి. లెఫ్ట్ సైడ్ కూడా మనకి వెంటిలేషన్ వచ్చింది. సీలింగ్ కూడా చేస్తుంది. పెయింటింగ్ కూడా రీసెంట్గా చేసిందే. కొన్ని సెల్ఫ్లు విత్ కబోర్డ్ వర్క్ అయితే కనిపిస్తున్నాయి. బెడ్రూమ్ సైజులు 3 కూడా వెరీ బిగ్ సైజ్ అని చెప్పొచ్చు. 3 కూడా 6x6 చాలా ఫ్రీగా పడుతుందండి. ఎక్కడ కంజెస్టెడ్ కనిపించదు. అటాచ్డ్ బాత్రూమ్ సైజు కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. కిచెన్ చూద్దామండి. డైనింగ్ హాల్ దాటిన తర్వాత మనకి కిచెన్ రావడం జరిగింది. డైనింగ్ కూడా చాలా స్పేసెస్గా ఉంది. ఇదంతా మనకి కిచెన్ వస్తుంది లార్జ్ స్కేల్లో. ఎక్కువ స్పేస్ అయితే మధ్యలో వచ్చింది. స్టవ్ బల్ అయితే మనకి సింగిల్గా వచ్చిందండి. కిచెన్లో కూడా మనకి సీలింగ్ కనిపిస్తుందండి, లైటింగ్ సెటప్ పెట్టి. కొన్ని సెల్ఫ్లు కనిపిస్తున్నాయి విత్ కబోర్డ్ వర్క్తో. వెంటిలేషన్ ప్రొవైడ్ చేస్తారు. దాని పక్కన మనకి యూటిలిటీ స్పేస్ వచ్చింది. వెరీ బిగ్ సైజులో అయితే మనకి బాల్కనీ కమ్ యూటిలిటీ వచ్చిందండి. ఇక్కడ వెరీ లార్జ్ స్కేల్ అని చెప్పొచ్చు. 1500 SFT 3 BHK తక్కువ కాస్ట్కి చూస్తున్న వారికి ఇది ఒక టాప్ ఆప్షన్ అని చెప్పొచ్చు. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.